ఏలూరు జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించారు అధికారులు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ కు ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హాజరైంది. ఇక ఏ ప్రమాదం జరిగినా కూడా ఎదుర్కొనేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లా కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మన కలెక్టరేట్లోనూ ఒకవేళ ఏదైనా అనుకోని విపత్తు ఎదురైతే ఏ విధంగా ఉద్యోగుల్ని రక్షించాలి, అట్లాగే ఉద్యోగులకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే దాని మీద ఇటు పోలీసు, ఎస్డిఆర్ఎఫ్, ఎలక్ట్రికల్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఫైర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఆల్రెడీ పైన గాయపడినట్టుగా ఒక వ్యక్తి యాక్ట్ చేస్తూ ఉన్నాడు. అతన్ని ఫైర్ ఆఫీసర్ రెస్క్యూ చేస్తున్నాడు. నిచ్చిన మీదుగా అతన్ని కిందికి తీసుకురావడానికి కూడా చూడొచ్చు. అంటే యాక్చువల్గా సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ మొత్తం సీన్ రీక్రియేట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలూరు జిల్లా కలెక్టరేట్ అంటే మెయిన్ అది కొంత హాట్ పాయింట్. ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఉంటారు, పరిపాలన అంతా కూడా ఇక్కడ నుండే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ అనుకోనిది ఏదైనా జరిగితే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను అట్లాగే జిల్లా కలెక్టర్ను కూడా రెస్క్యూ చేయాలి. ఒకవేళ అయిపోయింది కాబట్టి సో దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా మానిటర్ చేయాలి, అట్లాగే ఒకవేళ అనుకోని విపత్తు ఏదైనా జరిగినప్పుడు వారిని ఏ విధంగా బయటకు తీసుకురావాలి అనే దాని మీద అయితే రెస్క్యూ చేస్తున్నారని చెప్పచ్చు. ఇప్పుడు ఎవరైతే గాయపడిన వ్యక్తి ఉన్నారో అతనికి సిపిఆర్ చేస్తున్నారు. అంటే మెడికల్ డిపార్ట్మెంట్ పార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ చేసుకొచ్చారు. అతన్ని కిందకు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చేయాలి కాబట్టి ఎమర్జెన్సీగా వెంటనే మెడికల్ డిపార్ట్మెంట్ సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత అతన్ని ఎవరైతే గాయపడిన వ్యక్తి ఉన్నారో అతన్ని అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. అంబులెన్స్ నుండి ఇక్కడ నుండి ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఇప్పటికే అక్కడ అంతా సిద్ధంగా ఉంచారు కాబట్టి ఇన్సిడెంట్ జరిగిందని అక్కడ సమాచారం ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కమ్యూనికేట్ చేసుకుంటూ కూడా ఈ విధంగా ఏ విధంగా యాక్ట్ చేయాలి, మొత్తం ఉన్న అన్ని గదుల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ సమాచారం ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంయుక్తంగా ఇక్కడ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సైతం పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూని పర్యవేక్షిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం కలెక్టరేట్కి సంబంధించి ఉన్నటువంటి అన్ని సెక్షన్లలో కూడా ఇదే విధంగా అంటే స్మోక్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ స్మోక్ వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందించాలి అనే దానిపై ఉద్యోగులకి ముందే చెప్పడం జరిగింది. స్ట్రక్చర్స్ రెడీ చేశారు, అలాగే వీల్ చైర్స్ రెడీ చేశారు. ల్యాడర్స్ కూడా మనం చూడొచ్చు, ల్యాడర్స్ ఏ విధంగా చేశారనేది మీరు చూస్తే కనుక అంటే కనబడినవి ఉంటాయి కాబట్టి డ్రోన్ ద్వారా కూడా పూర్తిగా ఏ విధంగా ఇక్కడ రెస్క్యూ జరుగుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కూడా రికార్డ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్సీసీ ఇప్పుడంటే ఎన్సీసీ పూర్తిగా కనుమరుగైపోతుంది. మొత్తం అంతా కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చేసిన తరుణంలో ఎన్సీసీ పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. తమ వంతుగా అంటే ఎవరైతే పైన ఇరుక్కుపోయి ఉంటారో, కిందికి రాలేని వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారందరినీ కూడా వీరు కిందకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అంటే మీ అందరికీ ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పటివరకు చేశారు ఇలా మాక్ డ్రిల్ ఎప్పుడన్నా చూసారు మీరు? డిజాస్టర్ మేనేజ్మెంట్ చూపిస్తే ఇలా చేస్తున్నాం సార్. ఇది ఇప్పుడు మాకు ఇదంతా కూడా మాకు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ సో మేము అవతలకి ఎలా చెప్పగలుగుతాము, లైక్ అవేర్నెస్ చేయడం, స్కూల్స్లో చెప్పడం, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మేము అలా ఎలా సేవ్ చేసుకోవాలని చెప్పడం అలా చేస్తాం. ఓకే, ఎందుకంటే ఎన్సీసీ అనేది ప్రధాన పాత్ర అనుకోవచ్చు. అంటే దేశం బయట సరిహద్దుల్లో ఆర్మీ అట్లాగే పోలీస్ ఏ విధంగా ఉంటుందో విద్యార్థుల నుండి విద్యార్థులు కూడా ఒక సేవా దృక్పథం, అట్లాగే వీరు కూడా అదనపు సహాయం కింద ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఎన్సీసీకి సంబంధించి కూడా సహాయం తీసుకున్నారని చెప్పుకో. డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్లు కానీ ఒక్కటి కాదు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంయుక్తంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మెడికల్ డిపార్ట్మెంట్తో పాటుగా అంటే కలెక్టరేట్ అంతా కూడా ఏమైపోతుంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే ఇటుపక్కన కలెక్టరేట్కి కుడి చేతి వైపు ఎస్డిఆర్ఎఫ్ వచ్చారు. ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మొబిలైజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారికి సంబంధించి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు నుండి మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించి ఉంటుంది కాబట్టి ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించి ఒక టీం కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. వీరు ఇక్కడ నుండి ఎవరైతే లోపల ఇరుక్కుపోయి ఉంటారో వారందరినీ కూడా కాపాడే క్రమంలో వీరంతా కూడా చేరుతున్నారని చెప్పుకోవచ్చు. ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించి కూడా అంటే మొత్తం అంతా కూడా వాస్తవికతకు ఏదైతే ఉట్టిపడేలాగా ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా వచ్చారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లే కానీ వారికి సంబంధించిన కూడా వాళ్ళు కూడా రెడీ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. స్ట్రెచ్చర్లే కానీ కట్టర్లు కానీ, ఎందుకంటే డోర్స్ ఒక్కొక్కసారి పూర్తిగా లాక్ అయిపోతూ ఉంటాయి. దానికి సంబంధించి ఆ కట్టర్స్ కూడా వారు తెచ్చుకున్న గ్యాస్ కట్టర్స్ కూడా తెచ్చుకున్నారు, స్ట్రక్చర్స్ తెచ్చుకున్నారు. వీరంతా కూడా అంటే ఇక్కడ నుండి మరలా ఈ కలెక్టరేట్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఎవరైతే